అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హ్యాపీ లెర్నింగ్. సూటిగా సుత్తి లేకుండా. ఈ రోజు మనం 7th సైన్స్ 13th లెసన్ విత్తనాలతో ప్రయాణం చేద్దాం. ముందుగా విత్తనాల వ్యాప్తి. విత్తనాలు అనుకూలమైన ప్రదేశంలో పెరగడానికి ఒక చోటు నుంచి మరో చోటికి వెళ్ళడాన్నే విత్తనాల వ్యాప్తి అంటాము. విత్తనాలు తల్లి చెట్టు కిందనే మొలిస్తే తగినంత స్థలం, గాలి, నీరు మరియు సూర్యరశ్మి లభించవు. వీటి కోసం తల్లి చెట్టుతో పోటీ పడాల్సి వస్తుంది. సరిగ్గా పెరగవు. అందుకే విత్తనాలు వ్యాప్తి చెందుతాయి. విత్తన వ్యాప్తికి తోడ్పడే కారకాలు. గాలి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు తేలికగా, చిన్నగా ఉంటాయి. కొన్ని విత్తనాలు సమతలంగా ఉంటాయి. రెక్కలను కలిగి గడ్డి చామంతిలో, వెంట్రుకలను కలిగి జిల్లేడు పత్తిలో, గాలితో నిండిన సంచుల వలె ఆర్కిడ్స్ లో, ఈకల వంటి నిర్మాణాలను కలిగి ఉంటాయి. నీటి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాల బాహ్య కవచం పీచును కలిగి ఉండి, పీచు మధ్య ఉండే ఖాళీలు గాలితో నిండి ఉంటాయి. ఉదాహరణకి కొబ్బరికాయ నీటిపై తేలుతూ ఒక చోటు నుంచి మరో చోటికి ప్రయాణం చేసి నేలను చేరి మొలుస్తుంది. అందుకే సముద్ర తీరంలో కొబ్బరి చెట్లు ఉంటాయి. అదే బరువైన విత్తనాలు అయితే నీటి అడుగుకు చేరి ప్రవాహంలో కొట్టుకుపోయి అక్కడ మొలుస్తాయి. ఉదాహరణకి తామర. పక్షులు, జంతువుల ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు కొక్కాలు, ముండ్లు, వెంట్రుకల లాంటి భాగాలను కలిగి జంతువులకు అంటుకొని వ్యాప్తి చెందుతాయి. కొన్ని పక్షులు, జంతువులు కండగల పండ్లను తిని విత్తనాలను వదిలేస్తాయి, లేదా కండగల పండ్లను తిని, ఉదాహరణకి వేప లాంటివి, విత్తనాలను విసర్జిస్తాయి. ఉదాహరణకి గోరింక, బుల్బుల్ పిట్ట, కాకుల వంటివి. కొన్ని విత్తనాలు జిగురుగా ఉండి పక్షుల ముక్కులను లేదా జంతువుల వెంట్రుకలకు ఇంకా మనుషుల దుస్తులకు అంటుకొని వ్యాపిస్తాయి. నెక్స్ట్, మానవుల ద్వారా విత్తనాల వ్యాప్తి. ఇతరుల ఇండ్ల నుంచి లేదా కొని తెచ్చుకొని మనం ఇళ్లలో మొక్కలు నాటుతాం. పండ్లు తిని విత్తనాలు ఎక్కడెక్కడో పడేస్తాం. అలా విత్తనాల వ్యాప్తి జరుగుతుంది. ఐరోపా వర్తకులు మన దేశానికి టమాటా, గోబి పువ్వు, జామ, పియర్ వంటి పండ్లను, కూరగాయలను తీసుకొచ్చారు. మన దేశానికి చెందిన చెరకుగడ, షుగర్ కేన్ ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. నెక్స్ట్, ఫలాలు పేలడం వల్ల విత్తనాల వ్యాప్తి. కాయ లేదా గుళిక ఎండినప్పుడు, లేదా వాటిని తాకినప్పుడు, లేదా వాటికి నీళ్లు తగిలినప్పుడు అవి పేలి వాటిలో ఉండే విత్తనాలు దూరంగా వెదజల్లబడతాయి. ఉదాహరణకి బెండ, ఆవ, బఠానీ, నువ్వులు. మీకు తెలుసా, ఉడత చలికాలంలో భూమిలో దాచిన గింజల్ని కొన్నింటిని మర్చిపోవడం వల్ల చెట్లుగా పెరుగుతాయి. బాగుంది కదా? మొక్కలు ఎక్కువ సంఖ్యలో గింజలను ఉత్పత్తి చేసిన అన్ని విత్తనాలు మొలకెత్తి పుష్పించి ఫలాలను ఇవ్వవు. ఉదాహరణకి ఆవాల చెట్టు సుమారు 10,000 గింజలను ఉత్పత్తి చేస్తుంది. ఈ గింజలన్నీ మొలిచి మొక్కలైతే భూమి మొత్తం ఆవాల మొక్కలతోనే నిండిపోతుంది. కానీ అలా జరగదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఉపయోగంగా అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టండి. ఈ పాఠంలోని అంశాలు మీకు బాగా గుర్తుండాలంటే వీడియోను 2-3 సార్లు చూసి తెలిసిన విషయాలు వదిలేసి తెలియని విషయాలు నోట్స్ రాసుకోండి. ఏదైనా అర్థం కాని అంశాలు ఉంటే కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.